వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు వైద్యుల నిర్లక్ష్యానికి పేదలు బలవుతున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆరోపించారు. పేద రోగులకు మెరుగైన చికిత్స అందించకుండా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం ఉదయం బర్రె కొండబాబు మీడియాతో మాట్లాడారు. సుబ్బారావు నగర్కు చెందిన జువ్వల రాజేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో మంగళవారం అర్ధరాత్రి అత్యవసరంగా అతడి కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారని, తాను కూడా అక్కడకు వెళ్లి అతడిని మెరుగైన వైద్యం చికిత్స అందించాలని చెప్పి వచ్చానని తెలిపారు. తాను వచ్చేసిన తరువాత గుండె పరీక్ష వైద్యుడు కనీసం రోగిని పరీక్షించకుండా మద్యం తాగటం వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, చికిత్స చేసేందుకు ఇక్కడ హార్ట్ కి సంబంధించి సరైన సదుపాయాలు లేవని, కాకినాడ తీసుకువెళ్లాలని చెప్పాడని మండిపడ్డారు. అర్ధరాత్రి అంత దూరం తాము ఎలా వెళతామని అంబులెన్స్ ఏర్పాటు చేయాలని రోగి భార్య, బంధువులు వాపోవడంతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి కనీసం నర్సింగ్ సిబ్బంది కూడా లేకుండా అంబులెన్స్ డ్రైవర్తో రోగి రాజేష్ ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాడని, ఇలాగినా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ప్రవర్తించే తీరు అని ఆయన ప్రశ్నించారు. కాకినాడ ఆసుపత్రిలో వైద్యులు రాజేష్ ను పరీక్షించి 2 సార్లు ఈసీజీ తీసి చూసి హార్ట్లో ఎలాంటి ప్రాబ్లం లేదని నిర్ధారించి నీరసంగా ఉన్న రోగికి ఇంజెక్షన్ చేసి సెలైన్ ఎక్కించి బుధవారం ఉదయం 6:30 ఇంటికి పంపించారని కొండబాబు వివరించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు వైద్యుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని బర్రె కొండబాబు అన్నారు. ఇంటి వద్ద బయట క్లినిక్ పెట్టుకుని ప్రైవేటు వైద్యం చేయటానికి రుచిమరిగిన కొందరు ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రికి వచ్చే పేద రోగుల పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రాజేష్ ను సరిగ్గా పరీక్ష చేయకుండానే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సామాన్య సర్వజన ఆసుపత్రిలో సామాన్యులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షాయేనా అని బర్రె కొండబాబు ప్రశ్నించారు. ఆ వైద్యుడి తీరుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. రోగి రాజేష్ భార్య జువ్వల సత్యవతి మాట్లాడుతూ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన తన భర్తను డాక్టర్ కనీసం ముట్టుకోలేదని, ఇలాంటి పరీక్షలు చేయకుండా ఇక్కడ తమకు సదుపాయాలు లేవని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అర్ధరాత్రి చెప్పారని వాపోయింది. అంబులెన్స్ లో డ్రైవర్ మాత్రమే ఉన్నారని, నర్సు కూడా తోడు రాలేదని ఆమె బాధపడింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండె నార్మల్ గానే ఉందని, ఇంజెక్షన్ చేసి సెలైన్ ఎక్కించి ఇంటికి తీసుకువెళ్లామని చెప్పారని సత్యవతి చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తమలాంటి పేదలకు వైద్య సేవలు అందించడంలో ఇలాంటి వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మా మరిది గారికి బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే సాయంత్రం చేసి డాక్టర్లు లేరనేసి ఇండిషన్ చేసి పంపించేసారు. పంపించేసిన తర్వాత సోమవారం తీసుకెళ్ళాం. సోమవారం తీసుకెళ్తే టెస్ట్లు అవి రాసి టెస్ట్లు అవి చేసేసి ఏమీ లేదని పంపించేసారు. మళ్ళీ మంగళవారం నాడు సాయంత్రం నొప్పి వస్తుందని తీసుకెళ్ళాం. కొండబాబు గారు మామయ్య గారిని తీసుకెళ్ళి జాయిన్ చేసుకుంటలేదని మామయ్య గారి చోటకి తీసుకెళ్ళి జాయిన్ చేసాం. రాత్రి జాయిన్ చేస్తే 10 వరకు చూసారండి. మామయ్య గారు కొండబాబు గారు నేను ఉంది 10 వరకు ట్రీట్మెంట్ చేయించాం. మేము బాగానే ఉన్నారు కదా అనేసి అన్నారని వచ్చేసామండి. 11:30 మా చెల్లికి హార్ట్లో సీరియస్గా ఉందమ్మా, ఇక్కడ గుండెకి సంబంధించిన మెటీరియల్ లేవు, కాకినాడ తీసుకెళ్ళిపోండి అని అప్పటికప్పుడు చెప్పారండి. అర్జెంటుగా తీసుకెళ్ళకపోతే ప్రమాదం అయిపోద్ది అనేసి అన్నారండి. ఆడవాళ్ళమే ఉన్నామండి, పొద్దున్న తీసుకెళ్తామేంటంటే కుదరదు అని చెప్పి అప్పటికప్పుడు మాట్లాడితే మేము అంబులెన్స్ మాట్లాడుకొని అప్పటికప్పుడు కాకినాడ. నా పేరు జువ్వల రాజేష్ అండి. అది కోరి మార్కెట్ సుబ్బారావు నగర్. ఇలా 2 డేస్ నుంచి ఒంట్లోకి బాగోగా గవర్నమెంట్ హాస్పిటల్కి దిగితే, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి దిగుతుంటే అన్ని టెస్టులు చేసి ఏమీ లేదని పంపించేసేవారు. బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ అవన్నీ చేసి పంపించేసేవారు. నిన్న మంగళవారం నాడు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఎక్కువ, కొంచెం టెన్షన్గా ఉండడం వల్ల నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు జాయిన్ చేసుకోవట్లేదని రికమెండేషన్ ద్వారా వెళ్తే వాళ్ళు 2 ఇంజక్షన్లు చేసి 2 సెలైన్ బాటిల్ పెట్టి ఈసీజీ తీశారు. తీసిన తర్వాత వాళ్ళు 1 గంట పోయిన తర్వాత వచ్చి ఇలా మీకు హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పటికప్పుడు కాకినాడ రాశారు. కాకినాడ రాయడం ఏంటి, ఏముంది ఏంటి అని చెప్పేసి మేము టెన్షన్ పడుతుంటే, సర్లేండి ఇప్పుడు మా ఊళ్ళో ఎవరు లేరు, మార్నింగ్ వెళ్తామండి అని చెప్తే వాళ్ళు కుదరదమ్మా, మళ్ళీ ఏదైనా అర్ధరాత్రి ఇదైతే మాకు సంబంధం లేదు అని చెప్పేసి కాకినాడ రాశారు. సరే కొద్దిగా అంబులెన్స్ అన్న పురమాయించండి అంటే అంబులెన్స్ కూడా మాకు అవ్వదమ్మా,
అని చెప్పడం వల్ల మాకు మేము ఒక అంబులెన్స్ 32 మేము అప్పటికప్పుడు మా వదిన గారు అంబులెన్స్ పురమాయించి తీసుకెళ్ళాం 1 గంటకి, అర్ధరాత్రి 1 గంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాబ్లం అని అంటే వాళ్ళు టెస్టులు చేశారు, ఈసీజీ తీసి ఒకసారి తీసి చూశారు. ఇంట్లో ఏం లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు ఇంజెక్షన్ చేసి 2 సెలైన్లు పెట్టి తర్వాత మళ్ళీ వాళ్ళకి డౌట్ క్లియర్ అవ్వక మళ్ళీ ఇంకోసారి ఈసీజీ తీసి అందులోని కూడా నార్మల్ అని వచ్చింది. ఇక్కడి నుంచి వీళ్ళకి ముందు ఈసీజీలు తీసినప్పుడు అంతా బాగానే ఉందన్న, తర్వాత మళ్ళీ ఈసీజీ తీసి మీకు ఇలా హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టేసి, ఆ టెన్షన్ వల్ల 3 ఆడవాళ్ళు, నేను ఒక్కనే మగవాడిని. నాకు హెల్త్ ఇది ఒక టెన్షన్ పడిపోవాల్సి వచ్చింది. ఆ టెన్షన్లో అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు దారి లేదని అయితే ఎవరి పరిస్థితి, టెన్షన్ పడేసుకోవడం వల్ల షుగర్ పెరిగిపోయింది. అలా జరిగిందండి రాత్రి. ఉన్నామండి, ఒక్క మగవాడండి మమ్మల్ని అల్లబెట్టిస్తే మేము ఏం చేయాలో తోచక కంగారుగా కాకినాడ వెళ్ళిపోయామండి. అక్కడ డాక్టర్ గారు అయితే ఏమీ లేదన్నారు. ఎక్కడైతే హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందమ్మా, అర్జెంటుగా తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే మా చేతులు ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడారండి. అక్కడ తీసుకెళ్తే అక్కడ టెస్టులు అన్నీ చేయగా ఏమీ లేదమ్మా, ఇబ్బంది ఆయనకి అసలు ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది అనేసి అన్నారండి. ఆయన బాగానే ఉందండి ఇప్పుడు, అదిగోండి ఆయన బాగానే ఉన్నారు. ఇప్పుడు 6 గంటలకే పంపించేశారండి ఉదయం. టెస్టులు అన్నీ చేసేసారు, నడిచి వచ్చాడు బస్ స్టాండ్ వరకు, లెగిసి అగో కాఫీ తాగి టిఫిన్ చేసాడండి. అలా అల్లిపించకూడదు కదండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే అల్లిపించేస్తున్నారనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు అలా అల్లిపించేస్తే మాలాంటి వాళ్ళు మేమైపోవాలండి, చెప్పండి. మేము అలాంటి వాళ్ళు మేమైపోవాలి. హార్ట్లో ఏదో అయిపోయిందంటే చిన్నపిల్లలని మా చెల్లి కంగారు పడిపోయి ఏడ్ చేస్తే మగ దిక్కు లేక మేము 3 ఆడవాళ్ళు, మా అమ్మగారు మా చెల్లి మేము 3 తీసుకొని వెళ్ళిపోయాం. కంగారు వాళ్ళ అంబులెన్స్ కూడా పురమాయించలేదు, మమ్మల్నే పురమాయించుకోమంటే మేమే పురమాయించుకొని మేమే వెళ్ళామండి. అందులో అంబులెన్స్లో డాక్టర్ గారు కూడా లేరు, కనీసం నర్సు కూడా లేదండి, మా 3 వెళ్ళాం. బాగా పెయిన్ వచ్చేస్తుంటే ఎప్పుడుకో రావడం, లోపల బాగా పెయిన్ ఎక్కువైపోతే చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఒక ఇండిష్ ఎక్కిస్తున్నారు, అయిపోయిందండి. అప్పటికే తగ్గుతుందండి, తర్వాత మళ్ళీ తగ్గట్లేదు, మళ్ళీ తగ్గట్లేదు. అలా ఆదివారం కానీ తిప్పుతున్నామండి మేము. ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు తిప్పాను. 3 రోజులు తిప్పినా సరిగ్గా చెప్పలేదు. మళ్ళీ ఏం లేకపోయినా మళ్ళీ ఉందని మా చెల్లికి 11:30కి చెప్పి అప్పటికప్పుడు బయలుదేరండి కాకినాడ అంటే అర్ధరాత్రికి అట్లా 1 గంటకు బయలుదేరి వెళ్ళామండి మేము. ఎంత ఇదిగా ఉందో చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో కొంచెం ఇదిగా ఉంటుంది అనుకుంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదిలో ఉండలేదు, ప్రైవేట్ హాస్పిటల్లో ప్రవర్తిస్తున్నారు. అలా అల్లబెడేసేసి ఆడవాళ్ళని కూడా చూడకంట కంగారు పడేసి పొద్దున్న తీసుకెళ్తానంటే వద్దు, ఇప్పుడే తీసుకెళ్ళండి, ఏదన్నా అయిపోతే మాకు సంబంధం లేదు అనేసారు. మనిషి చూస్తే ఎంత ఆరోగ్యంగా. 3 రోజుల నుంచి ఆవిడ అత్తగారండి, ఆవిడ భార్య, ఈవిడ వదిన గారు, ఈ 3 కలిసి 3 రోజుల నుంచి ఇతనికి ఏమీ లేదండి, కడుపులో ఇన్ఫెక్షన్, అంతే. కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. కడుపులో నొప్పు, ఈ టాబ్లెట్ల వల్ల గ్యాస్ నొప్పి, ఈపులో నొప్పు, ఈ 2 నొప్పులకి 3 రోజుల నుంచి తిప్పుతుంటే ఈ 3 రోజుల నుంచి వాళ్ళు చేసేది ఏంటంటే ఒక ఇంజెక్షన్ చేయడు, మాత్రలు ఇచ్చి పంపించాడు, ఒక ఇంజెక్షన్ చేయడు, మాత్రలు ఇచ్చి పంపించాడు. ఆదివారం వెళ్తే డాక్టర్ లేరని చెప్పారు. సోమవారం వెళ్తే ఏం లేదు, బాగుంది, అన్నీ తీసాం, బాగానే ఉందని చెప్పారు. నిన్న నేను ఇదే రోజు ఎలా తిప్పుతున్నారు అలాగని చెప్పేసి నిన్న నేను జాయిన్ చేసేస్తున్నాయా, కడుపులో నొప్పి తగ్గట్లేదు అంటున్నావు, ఇన్ఫెక్షన్ ఉందని వాళ్ళు చెప్తున్నారు, సరే నువ్వు చూస్తానని నిన్న పరిస్థితి ఏంటంటే సాయంత్రం ఈ నొప్పి తట్టుకోలేక, కడుపులో నొప్పి వస్తుందని నొప్పి తట్టుకోలేక
అలా ఆవిడతోటి నొప్పి తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతాను అలాగని చెప్పి నాకు ఇంక బతికే పరిస్థితి కనపడలేదు, చచ్చిపోయేలా ఉన్నాను నేను అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి బోర్ని ఎడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ప్రైవేట్ ఆసుపత్రి తీసుకోండి అక్కడ వెళ్తే అంత ఇదిగా చూడలేదు కదా అని చెప్పేసి అంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షలు అవుతాయి, వేలు అవుతాయి, వాళ్ళు ఇంకా ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తారని అంటే నేను ఇక్కడే ఉండి ఎమ్మటే చూసి నేను తీసుకెళ్తానండి గవర్నమెంట్ ఆసుపత్రికి. గవర్నమెంట్ ఆసుపత్రి అంటే మంది, మరి గవర్నమెంట్ ఆసుపత్రి ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తారు అని చెప్పేసి నిన్న తీసుకెళ్ళాను. తీసుకెళ్తే నిన్న తీసుకెళ్ళినప్పటి నుంచి సాయంత్రం నుంచి 11 గంటల వరకు నేను అక్కడే ఉన్నా. 11 గంటల వరకు ఈసీజీ తీశారు, తర్వాత టెస్ట్ చేశారు, బ్లడ్ తీశారు. ఈ రిపోర్ట్లన్నీ వస్తేనే ఈయన్ని జాయిన్ చేసుకుంటామని, లేకపోతే లేదన్నారు. నేను నా ఫ్రెండ్తో రికమెండేషన్ చేయించాను, ఇంకో ఫ్రెండ్తో ఫోన్ చేయించాను, ఆర్ఎంఓ గారు సుబ్బారావు గారికి ఫోన్ చేయించాం. తర్వాత నేను సూపరింటెండెంట్ గారి నెంబర్ అంటే నెంబర్ లేదన్నారు. సరే లేకపోయినా ఇప్పుడు ఆర్ఎంఓ గారితో చెప్పాను కాబట్టి మరి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారులే అని చెప్పేసి నేను అలా కనిపెట్టుకొని 11 గంటల వరకు ఉంటే 11 గంటల వరకు చేసినట్టు చిన్న చలన్ చేసా, చిన్నవి అది గ్లూకోజ్ లేకపోతే ఏంటో తెలియదు కానీ చిన్నది ఎక్కించారు. వీళ్ళ అబ్బగారి సొత్తు అని ఇస్తున్నారంటారా? గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్లు వీళ్ళ అబ్బగారి సొత్తు ఇస్తున్నారా? ఇప్పుడు ప్రభుత్వం పేదోళ్ళకి వైద్యం చేయించమని ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ప్రభుత్వాన్ని మేము లోపల పట్టలేదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాలు అధికారులకు చెప్తారు. వాళ్ళ జీతాలు తీసుకొని ఇంత నిర్లక్ష్యంగా వైద్యం చేసేటట్టు పరిస్థితి ఉంటే పేదోళ్ళు ఇక్కడ పూరు గుడిసి వీళ్ళ నాన్న చూస్తానని కాలు ఇబ్బంది అయ్యి పక్షవాతంతో పెరాలసిస్ వచ్చి అతను ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ ఈవిడ ఆవిడ టెన్షన్ పడుతుంది రాత్రి అంతా. వీళ్ళేమైనా ఆసుపత్రిలో ఉన్నారు. వీళ్ళు 11 గంటల వరకు నాతో పాటు ఉండి 11 గంటలకి ఇంటికి వచ్చారు. వాళ్ళ భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. భార్యాభర్త ఇద్దరు ఉంటే కడుపులో నొప్పి వస్తే గుండెకి ఏమైందండి? ఈసీజీ తీశారు కదా, కడుపులో నొప్పి వస్తే గుండెపోటు వచ్చేస్తుంది. ఇంకా కంగారు పెట్టేసేసి ఆ 11 గంటల రాత్రికి ఇక్కడ నుంచి తీసుకుపోండి, అర్జెంట్గా కాకినాడ తీసుకుపోండి అని చెప్పేసి కాకినాడ తీసుకెళ్తే కాకినాడలో అప్పటికప్పుడు 2 చలాన్లు ఎక్కించి ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చి ఇవన్నీ చేసి ఇలా పట్టుకోండి అయ్యేలాగేమండి. ఇది గుండె నొప్పి అంటే ఫస్ట్ ఒకటి ఈసీజీ తీశారు, ఫస్ట్ తీశారు ఒకటే. ఫస్ట్ తీసి ఆ ఫస్ట్ తీసిన దానికి ఒకసారి చెప్పండి, దానికి వాళ్ళకి డౌట్ వచ్చి అయ్యో మరి గవర్నమెంట్ ఆసుపత్రిలో పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆసుపత్రి కదా, ఇప్పుడు ఇది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, అది జిల్లా ఆసుపత్రి. ఇది కూడా జిల్లా మారింది కాబట్టి జిల్లా ఆసుపత్రి అయి ఉండొచ్చు. ఇక్కడ నుంచి రిఫర్ చేసి పంపితే ఇక్కడ గుండెపోటు అని పంపితే అక్కడ గుండెపోటు లేదని ఎలాగిస్తారు? అసలు నొప్పి వచ్చేది కడుపులోను, హార్ట్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ మెంటల్ టెన్షన్ పెట్టి వాళ్ళ భార్యని భయపెట్టి మరి ఇక్కడ ఆ ముసలిది వీళ్ళ నాన్న ఆ రాత్రి మీద 11 గంటల రాత్రి నేను వెళ్ళిపోతాను బాబాయ్ అని కూర్చున్నాడు. అతను టెన్షన్ పడిపోయాడు. పక్షవాతం వచ్చిన అతను, పెరాలసిస్తో ఉన్న అతను టెన్షన్ పెడితే ఇంకేమవుద్దండి? అసలు ఏంటి వీళ్ళు అబ్బసొత్తుగానే ఇస్తున్నారా? వీళ్ళు అబ్బసొత్తుగానే ఇస్తున్నారా గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్లు? ఇంత పరిస్థితి ఈ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయి. ఈయన కాదు, ఈయన కాబట్టి ఎంతోమంది ఉన్నదల్లా చిన్న పూరుగుడుసు, ఆ జరిగేదల్లా చిన్న వైద్యం. వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏదో చెప్పాలా, వైద్యం చేయించాలా. ఖాళీగా ఉంది, ఆ బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, అర్జెంటుగా రిపేర్ చేయవలసిన అవసరం ఎంతలకి? మేము ఉన్నాం చెప్పి 11 గంటల వరకు అలా ఉంచారు. 11 గంటలు దాటిన తర్వాత ఇంకా వీళ్ళు మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని టెన్షన్ పడి ఏడ్చేస్తూ ఉంది. వాళ్ళ వదిన గారిని వాళ్ళ అత్తగారిని అర్జెంటుగా కేకేసి ఆ రాత్రి మీద అంబులెన్స్ మీరే చూసుకోండి అంటే అంత నిర్లక్ష్యం. అంటే మరి ఇప్పుడు ఇతను జరిగింది ఇలా ఉంది, మరి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు? ప్రభుత్వ ఆసుపత్రి అంటే మాది అని చెప్పేసి వెళ్తున్నారు. నాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అయితే గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పాను నేను. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తే అంతా బాగా చూశారు. అప్పుడు నాయక్ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ వీళ్ళంతా. ఇప్పుడు ప్రభుత్వాలు నేను అంటలేదు, ప్రభుత్వాలు నేను మెచ్చుకోవట్లేదు లేకపోతే తిట్టుకోవట్లేదు.
కానీ ఇక్కడ డాక్టర్లు చేసేటటువంటి నిర్లక్ష్యం వల్ల, సరైన డాక్టర్ లేనందువల్ల ఇక్కడ ఉండేటటువంటి ఇబ్బంది. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఓ డాక్టర్ ఒకటి చెప్తాడు, ఓ డాక్టర్ ఒకటి చెప్తాడు. నేను 11 గంటల దాకా ఉంటే కూడా జాయిన్ చేసుకోండి, ముందు మనిషిని జాయిన్ చేసుకోండి అని చెప్పేసి నేను ఎంత చెప్తుంటే మనుషులను జాయిన్ చేసుకోకుండా టెస్టుల పేరుతో అలాగ 11 గంటల వరకు కాలయాపన చేసి 11 గంటలకి భార్యను టెన్షన్ పెట్టి వాళ్ళ ఇంటికాడ కుటుంబాన్ని అంతా క్షోభలో ముంచేసి తెల్లవారులు ఇదే పరిస్థితి అయింది. నాకు నిద్ర లేదు, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నాకు నిద్ర లేదు. మా ఇంటి ఎదుర్కొంటూ ఉన్నటువంటి కుర్రాడు ఆ వయసులో, చిన్న వయసులో వాళ్ళు ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉన్నది చెప్పాలి, చెప్పి దానికి సంబంధించిన వైద్యం చేయాలి. కానీ ఆటో ట్యాక్ అని చెప్పేసి భయపెట్టి ఈసీజీలు తీసినవి ఏది కరెక్ట్ అని చెప్పాలా, రాజమండ్రిలో తీసింది కరెక్ట్ అని చెప్పాలా, లేకపోతే కాకినాడలో తీసింది కరెక్ట్ అని చెప్పాలా? ఉన్న ప్రాబ్లం అని కడుపులో నొప్పు, ఉన్న వాస్తవంగా కడుపులో నొప్పి ఏదైతే ఉందో ఆ ఉన్న నొప్పు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని చెప్పేసి అన్నారు. అది మానేసేసి వీళ్ళు ఇలా తీసుకెళ్తూ ఉంటే నేను చెప్తున్నా, ప్రభుత్వం వీళ్ళ మీద, డాక్టర్ల మీద ప్రత్యేక నిఘా పెట్టి చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డాక్టర్లు జీతాలు తీసుకుంటున్నారు. ఈ జీతాలు తీసుకున్న డాక్టర్ ఇంటికాడ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి అయినా అక్కడ రిఫర్ చేసుకుంటున్నారు, అక్కడ వైద్యం చేస్తున్నారు. పేద కుటుంబాలు ఏమైపోతారండి? పేద కుటుంబాలు అక్కడికి వెళ్ళలేరు, ఇక్కడ ఉండలేరు. నిన్నంతా ఈ వేళకు 3 రోజుల నుంచి ఇదే బాధపడుతున్నారు, కడుపులో నొప్పి అని. పైగా ఇంకోటి ఏంటంటే, నువ్వు మందు తాగే కాబట్టి వచ్చింది, నువ్వు మందు తాగే అలవాటు ఉంది, ఆ మందు మానిపించేస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. గవర్నమెంట్ అమ్ముతుంటేనే కదా ఎవడన్నా తాగుతున్నాడు. గవర్నమెంట్ ఆపేస్తే ఇంకా ఎవడు తాగుతాడు? గవర్నమెంట్ ఆపట్లేదు. ఏ గవర్నమెంట్ అని, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉంది, ఆపేయాలి పూర్తిగా. ఒకవేళ ఆపేస్తే మందు తాగుతున్నాడు, నువ్వు మందు మానేస్తే అంటే ఎవడమ్మన్నాడు, ఎవడికి చేయమన్నాడు? ఈ మందు తాగుతున్నాడు అని చెప్పి ఆ మందులు కూడా మానేస్తారా? ఇప్పుడు ఆ మందులు ఇచ్చేవాళ్ళని సరిగ్గా ఇవ్వాలి కదా. ఈ ప్రాబ్లం ప్రభుత్వ అధికార గవర్నమెంట్ ఆఫీసర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల పేదోళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇతనికి వచ్చినటువంటి ప్రాబ్లం మరొకరికి రాకూడదనే మేము చెప్తుంటప్పుడు, అంతే తప్ప. కానీ ఇప్పుడు ఇతను వచ్చిన ప్రాబ్లం ఏదో ఇప్పుడు తెల్లారిపోతే అక్కడ పంపించేశారు. మళ్ళీ అక్కడ కాకినాడ నుంచి అర్ధరాత్రి 11 గంటలకి అక్కడ తీసుకెళ్లారు, తెల్లారిపోయేటికి 6 గంటలకల్లా ఇక్కడ పంపించేశారు. ఏమీ లేదు, నీకు కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్న మాట వాస్తవం, షుగర్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ తగ్గించుకోండి అలాగని చెప్పేసి మందులు ఇచ్చి పంపించేశారు. ఎంత దారుణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి ప్రాక్టీస్కి డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ప్రతి డాక్టర్ చేసేటటువంటి వ్యవహారం గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యాలకి అనేక మంది పేదలు బలవుతున్నారు. పేదలు బలవుతున్నారు అనేది ఒకటి లెక్కేసుకుంటే ప్రభుత్వం కూడా బలవుతుంది, ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు అనేక మందులు ఇచ్చి ఇది చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క అంటే ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం అనరు, ప్రభుత్వాన్ని అంటారు. కాబట్టి ప్రభుత్వం ఎమ్మటే ఏ డాక్టర్ అయితే ఇతనికి వైద్యం చేశారో, ఇలాంటి వాళ్ళకి వైద్యం చేస్తున్నారో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకుంటే అప్పుడు మిగతా వాళ్ళు కూడా సరైన వైద్యం జరుగుద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను.